పెన్షన్ విధానం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. అంచెలంచెలుగా పెన్షన్ విధానం తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటి 60 రూపాయలు ఉండేది, తర్వాత 75 రూపాయలు అయింది, తర్వాత 200 రూపాయలు అయింది. ఆ 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలకి తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. నువ్వు అధికారంలోకి వచ్చిన తెల్లారే 3000 చేస్తానని 250 అని పెంచుకుంటా నిన్న చేసావు 3000. సిగ్గుందా? అడ్డగోలుగా మోసం చేసినాడు నువ్వు. పెన్షనర్ల గురించి వీళ్ళంతా ఈయనకి స్టార్ క్యాంపెయినర్లు లేరంట. కోట్ల మంది డోక్రా రుణాలు తీసుకునేటువంటి మహిళలు, 60 లక్షల పెన్షనర్లు, ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు తీసుకున్న 30 లక్షల మంది మహిళలు, వీళ్ళందరూ స్టార్ క్యాంపెయినర్లు అంట ఈయన ప్రభుత్వానికి రేపు ఎన్నికల్లో. సిగ్గుండాలి. వాళ్ళు కాదు ఇంకా ఉన్నారు నీకు స్టార్ క్యాంపెయినర్లు. నీ దెబ్బకి అడ్డగోలుగా అక్రమ కేసులు బనాయించబడి జైల్లోకి వెళ్ళినోళ్ళు, దళితులు నువ్వు అధికారంలో తీసుకురావడానికి శ్రమించి అహోరాత్రులు శ్రమించి 180% పైన ఓట్లేసి అధికార పీఠం మీద కూర్చోబెట్టినటువంటి దళితులు దాదాపు 300 మందిని నువ్వు ఊతకోత కోపించావు. వాళ్ళందరూ స్టార్ క్యాంపెయినర్లుగా ఉండబోతా ఉన్నారు. శిరోముండనాలు చేపించావు, మూత్ర విసర్జన చేపించి అవమానించావు. వాళ్ళందరూ స్టార్ క్యాంపెయినర్లుగా ఉండబోతా ఉన్నారు. కోడికత్తి సీను ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉండబోతా ఉన్నాడు. అబ్దుల్ సలాం మైనార్టీ కుటుంబం, అబ్దుల్ సలాం కుటుంబం నీకు ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉండబోతా ఉంది. వీళ్ళందరూ మీకు స్టార్ క్యాంపెయినర్లే. మహిళలు మద్యపాన నిషేధం ద్వారా నువ్వు తయారు చేసిన మద్యంతో మరణించినటువంటి దీర్ఘకాలిక జబ్బులు పాలైనటువంటి కుటుంబాలన్నీ నీకు స్టార్ క్యాంపెయినర్లే, లక్షలాది కుటుంబాలు. సిగ్గుండాలి చెప్పడానికి. అబద్ధాలు కూడా అడ్డగోలుగా చెప్తా ఉన్నాడు. ఇవాళ మొత్తం కూడా డబ్బులన్నీ నీ అవినీతి అక్రమాల చిట్టా గురించి చెప్పడానికి స్టార్ క్యాంపెయినర్లో లక్షలాది మంది రెడీగా ఉన్నారు, గుర్తుపెట్టుకోమని చెప్పి నేను చెప్తా ఉన్నాను. నీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, వస్తున్న వాళ్ళు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ నీకు స్టార్ క్యాంపెయినర్లుగా నిలబడబోతా ఉన్నారు. గతంలో చెప్పావు సింగిల్గా రండి అని. నీకు దమ్ముంటే ఉన్నవాళ్ళందరినీ, ఇప్పుడు ఉన్నవాళ్ళందరినీ పోటీ చేయించు. సిట్టింగ్లందరికీ సీట్లు ఎందుకు మారుస్తున్నావు? నువ్వు అక్క చెల్లెమ్మలను మోసం చేయడానికి, నువ్వు 6000 కోట్లు రిలీజ్ చేయడానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద నీ చివరి దశలో ఇంకా మా మీద ఆడిపోసుకునేది ఏంట? నువ్వేం చేసావు చెప్పి ఈ రాష్ట్రానికి? డ్వాక్రా మహిళలకు నువ్వేం చేసావు? కొత్తగా ఏం చేసావు నువ్వు? ఇవన్నీ గతంలో నుంచి ఉన్నాయే. డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చి మహిళలకి అనేక రకాలుగా స్వావలంబన కల్పించడమే కాకుండా మరి వాళ్ళని అన్ని రకాలుగా పైకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. రాజకీయాల్లో 9% రిజర్వేషన్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. 33% రిజర్వేషన్లు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. నువ్వేం చేసావు అసలు మహిళలకి? మహిళలను మొట్టమొదటిగా గుర్తించింది తెలుగుదేశం పార్టీ. అసలు నీ పాత్ర శూన్యం. ఈ రాష్ట్ర పరిపాలనలో ఈ పరిపాలన ఏదన్నా ఉంది, అధికారం ఏదైనా ఉందంటే అది నీ కోసం, నీ కేసుల కోసం ఉపయోగపడుతుంది తప్ప ఈ రాష్ట్రంలో మహిళలకు కానీ, పురుషులకు కానీ, యువతకు కానీ, విద్యార్థులకు కానీ ఎవ్వడికి పనికిరాకుండా పోయింది నీ పరిపాలన. అమ్మఒడి అంటావు, ఆసరా అంటావు, నువ్విచ్చేదేంటి? గతంలో ఎప్పటి నుంచో ఉన్నాయి అన్ని స్కీములు. ఇవాళ వీళ్ళందరూ నీ వల్ల నష్టపోయి ఘోరంగా దెబ్బతిన్న వాళ్ళందరూ కూడా నీకు స్టార్ క్యాంపెయిన్లుగా ఉండబోతున్నారనేది నువ్వు గుర్తుపెట్టుకో. ప్రజాధనాన్ని ఏ విధంగా మింగావు, ఏ అధికారం లేకుండా మీ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,000 కోట్లు అడ్డగోలుగా దోపిడీ చేసావని చెప్పి సిబిఐ ఛార్జ్షీట్లు ఎదుర్కొంటా ఉన్నావు. 16 నెలలు జైల్లో ఉండొచ్చావు. నువ్వు అందరి భూములు ఏ విధంగా కొలగొట్టావు, దళితుల భూములు ఏ విధంగా కొలగొట్టావు, ఆకాశమే హద్దుగా ఏ విధంగా నీ అవినీతి సామ్రాజ్యం మరి పెచ్చరిల్లిపోతూ ఉందో, ఏ విధంగా పెరుగుతూ ఉందో మీ పార్టీకి చెందిన నేతలు చెప్పబోతా ఉన్నారు. రేపు వాళ్ళు స్టార్ క్యాంపెయిన్లుగా ఉండబోతా ఉన్నారు నీ సంపాదనకు సంబంధించి. ఇవాళ నువ్వు చివరిసారిగా చేసిన ప్రసంగం ఇవాళ మహిళలను ఉద్దేశించి చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ 5 ఏళ్ల అరాచక పాలనలో ఇవాళ జగన్ రెడ్డి బాధితులందరూ స్టార్ క్యాంపెయిన్లుగా రాబోతా ఉన్నారు. రోజులు లెక్క పెట్టుకో, ఇంకా దాదాపు 78 రోజులు ఉంది. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 78 రోజులు నువ్వు ఉండేది. ఇప్పుడు దాకా నువ్వు ఏ విధంగా మోసం చేస్తా వచ్చావో ఇక అయిపోయింది. నువ్వు చివరకు వచ్చింది. నిన్ను నమ్ముకున్నటువంటి ఉద్యోగస్తులు,
అన్ని రకాల అందరూ రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. ఇంకొద్దిమంది తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నీ భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎవరైతే నమ్మి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని చెప్పిన వాడితే నమ్మి ఓట్లేశారో అందరూ కలిసి మూకుమ్మడిగా తరిమి కొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నారనేది గుర్తుపెట్టుకో. అందులో సమాజంలో సగభాగం, ఈ రాష్ట్ర జనాభాలో సగభాగం, ఓటర్లో సగభాగం పైన ఉన్నటువంటి మహిళామ తల్లులు, నీ వల్ల నష్టపోయి అడ్డగోలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి మహిళలు నిన్ను తరిమి కొట్టేవాళ్ళు ప్రధానంగా ముందుంటారనేది గుర్తుపెట్టుకో అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.